ముఖ్యమైన ముచ్చట్లు షానే ఉన్నాయుల్లా. మొదలు హెడ్లైన్. హైదరాబాద్ లో జరగాలన్నట ఒలింపిక్స్. ఇంకిన్ని కొట్టాల్సిందే మరి మెడల్స్. ఆ ఇద్దరిని అరుచుకుంది ఆర్పార్. మళ్ళా బీఆర్ఎస్ లకు పోదట బరాబర్. మూసి మురికిని గడుగుడు షురు. 7,000 కోట్లు ఇస్తుంది సర్కారు. ఖతర్నాక్ అవుతుంది సికింద్రాబాద్ స్టేషన్. గాలి మోటార్ డిపో సౌలత్లంటే సూపర్. ఉత్తరాన పొట్టు పొట్టు వాన. షినుకు లేక తిప్పలు మనతాన. ఒలింపిక్ ఆటలు ఎప్పుడు జరిగినా గా అమెరికోళ్ళు, చైనోళ్ళు, బ్రిటనోళ్ళు, జపానోళ్ళు, జర్మనీ వాళ్ళు ఎక్కువ పథకాలు కొట్టుకుపోతుంటారు. ఇండియాకెళ్ళి చూస్తే పథకాల ర్యాంకుల వెనుకబడి ఉంటుంది. బంగారం, ఎండి బిల్లలు సుతా తక్కువనే వస్తుంటాయి. ఏం మన కాడ ఆటగాళ్ళు లేరా? ఆర్డర్ తెలియదా? వాళ్ళకు సరిపోను సౌలతులు చేయాలి, కోచింగ్లు ఇవ్వాలి, వెనక మళ్ళా ఎంకరేజ్ చేస్తోళ్ళు ఉండాలి. మన తాన గదే కార్యం చాలైంది అల్లా. గచ్చిబౌలిలో స్పోర్ట్స్ డిస్ట్రిక్ట్ కొత్తగా కడుతున్న యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ వెబ్సైట్ లోగో బయటకి ఇచ్చిండు సీఎం రేవంత్ రెడ్డి సారు. రాజ్యసభ ఎంపీ ఒకప్పుడు రన్నర్ పీటీ ఉషా మేడం కూడా వచ్చింది కార్యానికి. గచ్చిబౌలిలో 82 ఎకరాలలో కడుతున్న స్పోర్ట్స్ యూనివర్సిటీ 2028 డిసెంబర్ వరకు పూర్తి చేసే పనులున్నారట. ఒలింపిక్స్ లో ఇండియా ఎక్కువ పథకాలు గెలవాలి, ఆటలలో కూడా ముంగటుండాలి అనుకొచ్చిండు సీఎం సారు. In 2036 India is going to host Olympics. That time we are preparing our state, our Hyderabad, to host Olympics in Hyderabad. That is what my dream, my students. ఇంకా మున్పు ఆటల మెడల్స్ తీసుకొని వచ్చిన తెలంగాణ ఆటగాళ్లకు సర్కార్ తరఫున చెక్కులు వంచిండు. దీనికి మొదలు పొద్దుగాల రంగారెడ్డి జిల్లా సీతారాంపురంలో నెక్స్ట్ జెన్ సోలార్ ప్లాంట్ చాలు చేసిండు. అంటే ఎండ పలకలు తయారు చేసే ప్రైవేట్ కంపెనీ అన్నట్టు. కంపెనీలు పెడతానికి భూములు ఇచ్చిన సీతారాంపురం పబ్లిక్ కు పక్కా సాయం చేస్తామన్నాడు. సీతారాంపూర్ ప్రజలు ముందుకొచ్చి 1500-1600 ఎకరాల భూమి ఇవ్వబట్టి ఈ రోజు ఈ పరిశ్రమలన్నీ ఇక్కడికి తేగలిగినము. తొందరలోనే ఆ గ్రామంలో ఉండే 1100 పైగా ఉండే కుటుంబాలకు ఇంటి పట్టాలు ఇవ్వడమే కాకుండా అక్కడ వాళ్ళకి వ్యాపారం చేసుకోవడానికి వ్యాపార కేంద్రాలను కూడా ఏర్పాటు చేయాల్సిందిగా. పట్నం లోపటున్న కంపెనీలు అవుటర్ కు పంపిస్తున్న హైదరాబాద్ లో గాలి గలీజ్ తగ్గిస్తున్నాము అనుకొచ్చేండు. కానీ ఆర్టిఫిషియల్ ఆక్సిజన్ ని మనం తయారు చేసుకునే పరిస్థితి వచ్చింది అని అంటే మనం ఎక్కడున్నామో మనం ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. దినం గింత బిజీగా ఉండే సారు ముత్యమంతా టైం దొరికితే మన్మన్ తోటి ఒంటారోళ్ళకి జొర్రేండు. పాయిరం తోటి పూరీలు అడిగితే చేసి పెట్టేండు. గా వీడియో తీసి సోషల్ మీడియాలకు ఎక్కిస్తే మస్తు గిరికలు కొడుతుంది. రాష్ట్రానికి సీఎం అయినా మన్మన్ కి తాతనే కదా మరి. అయితే రౌండ్ చేస్తా. ఇంకా 2-3 చేయాలి. కొత్త పార్టీ పెట్టిన కాంచి మస్తు రువడి చూపిస్తాంది కవితక్క. సర్కార్ను ప్రశ్నించుడు, పడని పార్టీల నరుసుకునుడు, పబ్లిక్ తిప్పల మీద ధర్నాలు, నిరసనలు చేసుడు. నడిమిట్ల పాత సర్కార్ల జరిగిన తప్పులను కూడా ఎంచుతుంది. టీఆర్ఎస్ పార్టీ పెట్టి సందు దొరికినప్పుడల్లా బీఆర్ఎస్ కు గట్టిగానే షాకులు ఇస్తుంది. మరి ఇవాళ ఏమన్నదో మొత్తం ఇందాం పాన్రి. అటు రామన్న ఇటు హరీష్ అన్న మీటింగ్ల మీద మీటింగులు పెట్టి పార్టీకి పతారం పెంచడానికి చెమట తీస్తుంటే నడిమిట్ల కవితకు వచ్చి ఆర్పార్చుకుంటున్నది ఇద్దరిని. పాత గవర్నమెంట్ లో హుసేన్ సాగర్ రోడ్డుకు 17 అంతరాల అమ్డాల టవర్లు కట్టిండ్రు కదా పర్మిషన్ లేకుండా. ప్రదీప్ కన్స్ట్రక్షన్ కి డెఫినెట్ గా క్విట్ ప్రో కోకిందని కేటీఆర్ గారు ఇచ్చినారు, అవినీతి చేసినారు. దాని మీద చెప్పండి సమాధానం. ఈడింత ఫాయిదా చేసినందుకు ఆ కంపెనీ వాళ్ళు జన్మాడ ఫామ్ హౌస్ ఇచ్చిరట రామన్నకు. 80,000 కోట్ల తెలంగాణ ప్రజల ఆస్తుంది. ఎవడబ్బా సొమ్ము ఇచ్చింది? ఎవరు? హరీష్ రావు గారు, కేటీఆర్ గారు కాదా? ఫీనిక్స్ అనే సంస్థను పెంచి పోషించింది, కాపాడింది. ఎక్కడోడు వాడు? తెలంగాణోడా, ఆంధ్రోడా? నన్ను మంత్రిని చేస్తే 3 నెలల మేడిగడ్డ రిపేర్ చేసి నీళ్లు వారిస్తానని హరీష్ రావు సార్ సవాల్ చేసే కదా. టోటల్ కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి అనకొండ అయినటువంటి హరీష్ రావు గారు వచ్చి పల్లికి తీసుకుంటే ఆయన ప్రెస్ మీట్ పెడతాడు. ఇవాళ
అవినీతితో కూరుకుపోయి ఉన్నట్టు విషయాన్ని బయట పెడతా ఉన్నా నేను. మాకు పేపర్లు టీవీలే అంటుంటాడు కదా కేటీఆర్ సారు. నిన్నగాక మొన్న కేటీఆర్ గారు ఒక పేపర్ కొన్నారు 188 కోట్లతోని పయనీర్ అని ఇంగ్లీష్ పేపర్ కొన్నాడు ఆయన. అంటే ఇక తెలుగులాడిన అబద్ధాలు జాడదు అన్నట్టు ఇప్పుడు ఇంగ్లీష్లో కూడా అబద్ధాలు ఆడతారు అన్నట్టు. 10 ఏళ్ళు పవాలుండి అమరుల కుటుంబాలను ఉద్యమకారులను పట్టించుకోలేదని మళ్ళొక పారగారం అయింది కవితక్క. 1400 కోట్లు ఇలా బీఆర్ఎస్ పార్టీ అకౌంట్లు ఉన్నాయి కదా, అవి క్విట్ ప్రోకి కింద వచ్చినాయి కాదా, అవినీతి సొమ్ము కాదా, ఆంధ్ర కాంట్రాక్టర్లు ఇచ్చినాయి కాదా, పంచండి. అవినీతి సొమ్ము అంతా కూడా అమరవీరుల కుటుంబాలకు పంచండి. సోషల్ మీడియాలో ఇచ్చి పచ్చి రాస్తున్నట టీఆర్ఎస్ అధ్యక్షురాల గురించి. బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియాకి నేను హెచ్చరిక చేస్తా ఉన్నా, ఇది ఆంధ్ర కాదు. అడ్డమైన తిట్లు తిడితే చూసుకుంటూ ఊరుకోవడానికి, బూతులు తిడతామంటే చూస్తూ ఊరుకోము, కాళ్ళు ఇరగట్టి చేతిలో పెడతాం చెప్తున్నా. ఇక ఆకలి ఏమన్నదంటే వెనకంగా పోయి ఎప్పటికన్నా మాతోనే వచ్చి చేరుతుంది చెప్తా ఉన్నా. ఇవాళ నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు మళ్ళా బీఆర్ఎస్ పార్టీతో చేరేదే లేదు. వికారాబాద్ జిల్లా అనంతగిరి అడవులలో పుట్టిన మూసీ నది హైదరాబాద్కి వెళ్ళి నల్గొండ జిల్లాకు వారుతుంది. అప్పట్లో మస్తు తేటగుండే, గానీలే తాగేది, అందులో తానాలు చేసేది, ఈత కొట్టేదని చెప్పేది అప్పటోళ్ళు. కానీ గా ముచ్చట ఇప్పటోళ్ళు వింటుంటే అస్సలు నమ్మబుద్ధి కాదబ్బా. ఎందుకంటే ముక్కు మూసుకోకుండా మూసి పక్కన నడిచే పరిస్థితి లేదు. గంతలండులండైంది, కంపెనీల మురికి నదిలో కిడ్చి గింత ఆగమైంది. కానీ ఇట్లా ఎన్నడో ఒకనాడు చక్కగా చెయ్యాలి కదా. మూసీ నదిని గడిగేసే కార్యం ముంగడబడ్డట్టే. నదిని తేటగా చేసి ఒడ్డుపొంటి డెవలప్మెంట్ పనులు అరుచుకుందానికి 7,345 కోట్లు శాంక్షన్ చేసింది గవర్నమెంట్. ఇది పనులు అరుచుకుంటానికి ఇస్తున్న పైకమే. ఒడ్డుపొంట భూములు తీసుకుంటానికి మళ్ళా సర్వే చేసి ఎంత కావాలనో లెక్క కడతారట. ఇక 21 కిలోమీటర్ల పొడుగున్న నదిని మంచిగా చేయడానికి 2 విడతల పనులు నడుస్తాయి. తొలుత హిమాయత్ సాగర్ కెంచి బాపు ఘాట్ వరకు 9 కిలోమీటర్ల 200 మీటర్లు, ఉస్మాన్ సాగర్ కెంచి బాపు ఘాట్ వరకు 11 కిలోమీటర్ల 800 మీటర్లు. బాపు ఘాట్ దగ్గర గాంధీ సరోవర్ కడడానికి సెంటర్ రక్షణ శాఖ ఓకే చెప్పింది కదా. ఇక ఎమ్మటే పనుల మీద నజరేసిరు అన్నట్టు. మూసి ఈసా నదులు కలిసేది బాపు ఘాట్ దగ్గరనే. దేశంలోనే పెద్దదైన గాంధీ తాత విగ్రహం కట్టిస్తారటిగా. జాతిపిత చరిత్ర మ్యూజియము, ధ్యాన మందిరము, చేనేత సెంటర్ పెట్టాలని డిసైడ్ చేసిర్రు. నదిలో మురికి నీళ్లు చెత్తా చెదారం తీసేసి గోదావరి నీళ్లతోని నింపుతారటిగా. మంచిగా నదిలో బోటింగ్ షికారు, 2 దిక్కుల రోడ్లు, సైకిల్ ట్రాకులు, ఫుట్ ఓవర్ బ్రిడ్జ్లు, చెక్ డ్యాములు, ఆన నీళ్లు బయటికి పోదానికి డ్రైనేజీ కడతాడనుల్లో. చుట్టూరా మంచిగా జింగారిచ్చి బిజినెస్లు పెంచితే బయట దేశాల లెక్కనే ఇది సుత ఓ టూరిస్ట్ జాగ అవుతుంది అన్నట్టు. ఇక అప్పుడు పట్టణానికి వరద తిప్పల తప్పుద్ది, మూసి కింద ఉండేటి భూములకు మంచి నీళ్లు పోతాయి అన్నట్టు. ఏ గదేం రైల్ స్టేషన్ రా, ఓ ప్లాట్ఫామ్ చక్కగా ఉండదు, కూసుంటానికి కుర్చీలు ఉండవు, మీద బుడ్డ రేకుల షెడ్డు కప్పిండ్రు. ఇక యువతలకెళ్ళి అవతలికి పోవాలంటే గా ఇనుప మెట్లు జారుతా ఉంటాయి. లగేజ్ చేసుకొని ఎట్లా పోవాలి? ఆకలి ఏమన్నా తిందామంటే ఏ చక్క దొరకదు. ఇక పార్కింగ్ అని పెట్టిండ్రట. గా బండ్లు ఎండకెండాలే, ఆనకు దడవాలే. ఇగో గిట్లనే అంటుంటారు కొన్ని స్టేషన్ల గురించి. కానీ గీడికి పోతిరా అంటే ఆహా చెప్పుడు కాదు, చూడాల్సిందే. ఏమో అనుకున్నాం, సికింద్రాబాద్ రైల్ స్టేషన్ ఏకదం తయారైతున్నదుల్లో. డెవలప్మెంట్ పనులు కూడా రపా నడుస్తున్నాయి. సగానికి మీద ఒడిచినాయి. ఇంకో 6 నెలలు అయితే ఓపెనింగేనట. అటు రైలు కూత ఆగులేదు, ఇటు పనులు నిల్చులేదు. అదే ఇదే ఏమిట్లకేం లేదు. అప్పుడే ఇట్లా అంటున్నారు స్టేషన్కి వెళ్ళి వచ్చిన వాళ్ళు. ఇప్పుడు రైల్వే స్టేషన్ చూస్తే ఎయిర్పోర్ట్కి వచ్చినట్టు అనిపిస్తుంది. ఇక రాబోయే కాలంలో ఇంకో 2 సంవత్సరాలు అయితే అసలు గుర్తుపట్టలేదు మేడం. ఇది మామూలుగా సింపుల్గా బిల్డింగ్ ఉండేది, అంత ఓల్డ్, చాలా డెవలప్ అయిపోయింది. ఎయిర్పోర్ట్ టైప్ లో ఉంది, చాలా బాగుంది. అగనట గాలి మోటార్ల డిపో లెక్క ఖతర్నాక్ అవుతుందట సికింద్రాబాద్ రైల్ స్టేషన్. 150 ఏళ్ల కిందట కట్టిన పాతది వడగొట్టి 714 కోట్లతోటి ఇంకో 50 ఏళ్లకు సరిపోయేటట్టు రామసక్కదనాల స్టేషన్ రెడీ అవుతున్నది. 4 అంతరాల బంగ్లా, లోపల పెద్ద ప్లాట్ఫామ్ లో, మీద రూఫింగ్, 26 లిఫ్టులు, 32 బెల్ట్ లిఫ్టులు, అటుకెళ్ళి ఇటుకెళ్ళి అటు పోతానికి బ్రిడ్జీలు, ఇళ్ళకెళ్ళి మెట్రో స్టేషన్ కు పోతానికి సపరేట్ స్కై వాక్ తవ్వాలు. పండుగల పబ్లిక్ తక్లీఫ్ కాకుండా పోతానికి రాస్తా, వస్తానికి రాస్తా. కాళ్ళు బండ్లు ఎన్ని వచ్చినా సరిపోయేటట్టు పెద్ద పార్కింగ్ జాగా, ఎండ పలకల సోలార్ కరెంటు, 100 ఈవీ ఛార్జింగ్ పాయింట్లు. స్టేషన్ లో ఏడేమైతున్నా క్లియర్ గా పడేటట్టు సీక్రెట్ కెమెరాలు. ఆల్ ద డిపార్ట్మెంట్స్ ఆర్ వర్కింగ్ వెరీ గుడ్ ఇన్ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్. గుట్కా తినడం బ్యాడ్,
అక్కడిక్కడ ఉంచడం అనేది ఇంకా తప్పు. రైలు కోసం వెయిటింగ్ చేసి హాలే 3 ఎకరాలు ఉంటదంటే చూడుండ్రేగా. మళ్ళా పెద్ద క్యాంటీన్, పెద్ద పెద్ద వాటర్ ట్యాంకులు, సరిపోంటే హైలైట్లు. ఇప్పుడే దినం 180 బండ్లు తిరుగుతుంటే 1,00,000 మంది పోతుంటారు వస్తుంటారు. ఇదంతా వచ్చినాక అల్కగా 2 లక్షలు దాటొచ్చునట. ఆల్రెడీ టెంపరవరీ బుకింగ్ ఆఫీస్ నడుస్తూనే ఉన్నది. ఈ వందే మాతరం ట్రైన్ వచ్చినప్పుడు ఒక 1000 మంది తిరుగుతారు మేడం. కనీసం ఒక 1000 టాక్సీలు 1000 ఆటోల దాకా వెళ్ళిపోతాయి మేడం. ఇంకో 6 నెలలంటే సంక్రాంతి పండుగకు సికింద్రాబాద్ రైల్ స్టేషన్ ఎయిర్పోర్ట్ లెవెల్ లో చూస్తామన్నట్టే. క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికెట్లు కావాలంటే మున్పు ఊర్లకెళ్ళి మండలంలో ఉన్న తహసీల్దార్ ఆఫీస్కు పోయి దరఖాస్తు పెట్టేది. దాని మీద VRO 6 సార్లు సంతకాలు పెట్టినాక ఆడికెళ్ళి తహసీల్దార్ దగ్గరికి పోయేది. కాగితాలు పట్టుకొని 2-3 రోజులు తిరగాల్సి వచ్చేది. కానీ మీ సేవ వచ్చినాక మస్తు అలకగైంది పని. ఉన్న ఊళ్ళకెళ్ళే ఆన్లైన్లో అప్లై చేస్తే 6 లోపట్నే వచ్చేస్తుంది. పోరల పరీక్షల ఫీజుల కాంచి కొలువులకు దరఖాస్తు దాకా అన్నీ చేస్తున్నారు. ఇప్పుడు ఇది ఈ యాప్ల నాకేడ తెలుస్తుంది, షాపులుంటే చెప్పుండ్రి తెచ్చుకుంటా అని చాలా మంది రైతులు తిప్పలు పడతాన్రు. అగో గందుకే మీ సేవా సెంటర్లో బుకింగ్ చేసుకునే సౌలతి చేసింది సర్కారు. పట్టాదారు పాస్బుక్ చూపిస్తే చాలు, ఆ నెంబర్ మీద చేస్తూనే ఉంటారు. ఏం పంట వేసిండ్రు, ఎన్ని ఎకరాలు, ఎన్ని బస్తాలు కావాలని వివరాలు నింపి దగ్గర పట్లున్న డీలర్ షాప్లకు లంకె పెడతారు. రైతు ఫోన్ కొచ్చిన OTP చెప్తే బుకింగ్ ID వస్తది. ఇక 2 రోజుల లోపట గా దుకాణం కాడికి పోయి యూరియా బస్తాలు తెచ్చుకోవాలన్నట్టు. ఇట్లా బుకింగ్ చేసినందుకు 10 రూపాయల ఫీజు కట్టాల్సి ఉంటది మీ సేవా సెంటర్లా. దుకాణాల ముంగట రైతుల లైన్లు చూడలేక నిరుడు ఓ యాప్ తెచ్చిండ్రు. ఇంటికాడుండే అందులో బుకింగ్ చేసుకోవచ్చు. అయితే కొందరికి యాప్ వాడకం తెలియక కొన్ని జాగాలల్ల నెట్ సిగ్నల్ రాక తక్లీఫ్ అవుతుందట. గా పరేషాన్ లేకుండా చేస్తానికే మీ సేవల ఆర్డర్ పెట్టే ఇకమతి చేసిండ్రన్నట్టు. అంతా మంచిగానే ఉన్నది కానీ సరిపోను స్టాక్ సుతా ఉండేటట్టు చూడుండ్రి సార్లు. ఆరమాయే ట్యాంకర్ బుకింగ్ చేసి ఇంకా రాకపాయే. 2 రోజులకో పారి నల్లా నీళ్ళు వస్తే ఇన్ని కుటుంబాలకి ఏడ సరిపోతట్టున్నాయి. మొన్నటి దాకా మంచిగానే పోసింది, ఇప్పుడు నీళ్ళే రాకపాయే. ఓ పారి బోరు గడిగిద్దునా, గా పక్కోళ్ళదైతే మొత్తం ఎండకపోయిందట. బయట ప్రైవేట్ ట్యాంకర్ వాళ్ళకి చెప్పి నీళ్లు ఓపిస్తున్నారు. టైంకు ఆనలు పడక అంతటా గివ్వే తిప్పలున్నాయి. కానీ గీడ చూడుండ్రి, ఒకటే బాయికి ఎన్నిగానో మోటార్లు పెట్టిన రోజు చూడుండ్రి. చుట్టూరా ఉన్నాయి, కట్కొత్తంగానే చక్కగా ఇంట్లున్న హౌజుల పడుతున్నాయి నీళ్లు. నల్గొండ జిల్లా సత్యంపాడు తండాల 80 ఏండ్ల కిందట తవ్విచ్చిండ్రట. అప్పుడు బకెట్లతోటి చేదుకునేది, ఇప్పుడు మోటార్లు పెట్టిండ్రు. ఈ నీళ్ళతోనే ఇప్పుడు మాకు తానాలు చేస్తాం, వాడుకోవటం ఇదే నీళ్లు. వ్యవసాయం చేసినప్పుడు కూడా రైతులు దాన్ని చేతుల బాగుతోనే చేది ఎడ్లను తెచ్చి నీళ్లు దాపించుకుంటా ఇంట్లో వాడుకోవడానికి, తాగడానికి. గతంలో మొత్తం దాంతోనే తాగాం సార్ మేము ఊరు మొత్తం. 60-70 సంవత్సరాల నుంచి ఈ బాయి నీళ్లు ఎప్పుడు ఎండలే. బోర్లలో కూడా తగ్గిపోయినాయి కానీ దీంట్లో తగ్గలే. ఎండలకు 100 ఫీట్లు తవ్విన బోర్లే ఎండిపోతున్నాయి, కానీ ఇంట్లో ఇప్పటికీ నీళ్లు ఊరుతూనే ఉన్నాయి. దూర భారాన ఉన్న బోర్లు వేసుకుర్రు. ఇక్కడ దగ్గర వాళ్ళు మాత్రం ఒక 40 నుంచి 45 కుటుంబాలు ఈ బావి నీళ్లతోటే వాడకాలవుతున్నాయి అన్నిటికీ కూడా. ప్రతి వారానికి ఒకసారి బ్లీచింగ్ చేస్తాం. మొత్తం 100 కుటుంబాలు 70 కుటుంబాలకు నీళ్లు పోతున్నాయి. మోటార్ లైన్ వేసుకున్నారు సార్. ఇంతకు ముందు చేతుడు బావి ఉండే. ఈ ఊర్లో నల్లా నీళ్లు రావట. కొందరు ఇండ్లలో బోర్లు వేసుకున్నా మంచి నీళ్లకు బావి కాడికి రావాల్సిందేనట. మళ్ళీ ఇప్పుడు దాదాపు 10-15 సంవత్సరాలు అయింది సార్. అది అట్లనే ఉంటుంది. అది మళ్ళీ పుడిక మంది మంచిగా రిపేర్ చేసుకుంటే మంచిగా జల వస్తుంది. పూడిక తీసి చుట్టూరా పారిగోడ కడితే ఇంకిన్నేళ్లు నడవచ్చునట. ఇయాల రేపు ఏ ఊరికి పోయినా బోరు బాయి తప్ప గిసొంటి బావులే కనబడయాయే. ఈ కాలంలో కూడా ఊరికి గింత ఆసరైతుందంటే సూపర్ కదా. దుక్కులు దున్నుడు, నాట్లేసుడు, ఇత్తనాలు పెట్టుడు ఈ పాటికే వ్యవసాయం జోరుండాలి. కూలి పని చేస్తోళ్లకు చేతి నిండా పనుంటుండే. కానీ సడి సప్పుడు లేదు ఊర్లల్లా. ఆనలు వడకపాయే, భూమిలో పదినే లేకపాయే. ఇత్తులు పెట్టినా మొలిచేటట్టు లేదు, బోర్లలో నీళ్ళు వెళ్ళేటట్టు లేదు. కాలం ఎట్లయితుందో అనే రంది పడతాన్రు అంతటా. కానీ గా మీది బాజుకు చూడుండ్రి,
ఓ కొడుకో గ్యాస్ మొద్దలు కొట్టుకొస్తున్నాయి. చూస్తుంటే పుష్ప సీనే మతికి రావచ్చు. వీళ్ళు చూడుండ్రి వరదకు వలలేసి చేపలు పట్టినట్టే ఎదుర్కొంటున్నారు. దొరికినోళ్లకు దొరికినట్టు తీసుకుపోయినరు. ముందే గ్యాస్ బండ పిరమాయే, పిరిగికొస్తే ఆగుతారు. మహారాష్ట్ర రాయగడ్ల బగ్గా ఆనలు కొడితే మీదికెళ్లి వరదంతా ఈ గోదాంలకు నూక్కొచ్చింది. లోపట ఖాళీ నిండు కలిపి ఓ 3000 సిలిండర్లు ఉన్నాయట. ఇగేముంది నీళ్ల రువ్వడికి గిట్ల నదిలో కొట్టుకుపోయినాయి. అటు ఇటు తిప్పలు పడి ఓ 1000 సిలిండర్లు దొరకబట్టిండ్రు. కానీ గ్యాస్ బండలకు రాళ్లు రప్పలు దాకి సీల్ కరెక్ట్ ఉన్నదో లేదో. దొరికినోళ్లు ఇండ్లల్లో పొయ్యి ముట్టిస్తే పేలిపోయే డేంజర్ ఉంది, వాడొద్దని సాటింపేసిండ్రు సర్కారోళ్ళు. బొంబాయిలో బొంబాటగా పడుతున్నాయి. రోడ్ల మీద వరదలు వారి మస్తు ట్రాఫిక్ జామ్ అయింది. లోకల్ ట్రైన్లు ఎక్కాలన్నా తిప్పలే. ఎడారి రాష్ట్రం రాజస్థాన్ లో పొట్టు పడుతున్నాయి. ఒక ఏరియాలో ఇల్లు కూలిపోతే అందులున్నోళ్లను ఎమటే బయటికి తీసిండ్రు. చిన్న దెబ్బలతోటి బచాయించిండ్రు. ఉత్తరాఖండ్ లో ఒడ్డుకు కట్టుకున్న ఇండ్ల పరిస్థితి గిట్లుంది. ఉత్తరప్రదేశ్ లా ఇండ్లకు నీళ్ళొస్తే పబ్లిక్ పడుతున్న తిప్పలు ఎట్లున్నాయో మూగజీవులకు కూడా తావు లేకుండా అయింది. గుజరాత్ లో ఊర్లు పంట పొలాలు చెరువులైనాయి. రాత్రి ఓ కారు వరదల చిక్కబడితే అందులున్న ఒకరిని తాళ్లతోటి గిట్ల బయటికి తీసుకొచ్చిండ్రు. ఓ షాపింగ్ కాంప్లెక్స్ మొత్తం మునిగిపోయింది. ఢిల్లీలో కూడా దంచుడు. చెట్లు గూలి కార్ల మీద పడితే తుక్కైనాయి. ఏ తొవ్వల పోయినా వరదే. బీహార్, బెంగాల్, జార్ఖండ్, కర్ణాటక, కేరళల సుత తక్కువేం పడతలేవు. అటు మీది బాజుకు దక్షిణాన ఈ 2 రాష్ట్రాలలో గింతగానం పడుతుంటే మన తెలంగాణ మీద ఎందుకు దయగలుగుతలేదో. చూసిండ్రు కదా, ఇక ఇయాల్టి తీన్మార్ వార్తలు ఉంటా. మళ్ళా నమస్తే.